500 రూపాయలు గ్యాస్ వస్తలేవు మేడం, ఏం పడతలేవు. పైసలు 1000 రూపాయలు తీసుకుంటారు, 800 ఇస్తారు, 80 రూపాయలు ఇస్తారు అంతే. గ్యాస్ పైసలు పడతారు, ఏం వాడతలేవు. మాకైతే బాధ ఉంది. ఆధార్ కార్డు ఫ్రీ ఉంది, మన గ్యాస్ గట్లుంది. మీకు ఏమేమి వస్తున్నాయి ఫ్రీగా చెప్పు? ఆధార్ కార్డు ఒకటి, కరెంట్ బిల్ ఒకటి. ఒక పథకం కూడా ఒకటి, జ్యోతి అనేది ఒకటే ఫ్రీ ఇస్తారు. కరెంట్ బిల్ అంటారు, ఎక్కువ యూనిట్లు కాలితే అది ఖరాబ్ అయ్యాయి, అది బిల్లు వేస్తూనే ఉండు. గ్యాస్ ఫ్రీ అనే 500 అనే 1000 రూపాయలు తీసుకుంటుండే. ఏది ఫ్రీగా ఇచ్చారు ఇప్పుడు? ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎవరికో ఇల్లు లేని వాళ్ళకు, జాగ లేని వాళ్ళకు అని అన్నట్టుగానే చెప్పబట్టి, ఇప్పుడు భూమి ఉంటేనే భూమి ఉన్న వాళ్ళకు పైసలు రావు అని అట్లా చెప్పబట్టి, నెలకు 2500 మహిళలకు అని చెప్పిర్రు. ఆ 2500 ఇస్తేనే లేరు. ఓట్లు వేయించుకురు, ఓట్లు వేసినాక తర్వాత బయటకు వెళ్ళిరు. ఇప్పుడు మళ్ళీ ఆడోళ్ళకి మంచి ఒక నిమిషం ఆగు. ఇప్పుడు మీకు ఇచ్చిన 4 గ్యారంటీలు ఇచ్చిరు. అందులో వచ్చేసి వాళ్ళు చెప్తున్న ముఖ్యం ఏంటంటే మీకు గ్యాస్ 500కే, రెండోది వచ్చేసి మీకు ఫ్రీ బస్సు, మంచిగా ఆడికిడికి పోయి రావచ్చు. ఫ్రీ బస్సు, 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ, దాని తర్వాత 500 గ్యాస్ బండ ఫ్రీ, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. లేదు మేడం, 500కి ఏడిస్తారు, 1000 రూపాయలకి తీసుకుంటుండు. వాళ్ళ అకౌంట్లో పడతాయి అంటుండే, అకౌంట్లో పడతలేవు, ఏం పడతలేవు. ఏడ పడుతున్నాయి? పడతానే లేవు. ఇప్పుడు మళ్ళీ ఇదేంది, ఉపాధ్యాయుని పనికి పోతే భూమి లేని వాళ్ళకే అప్పుడేమో మహిళలకు 6 నెలలకు 12,000, సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. ఇప్పుడు మొత్తమే భూమి లేని వాళ్ళకు 12,000 అని చెప్తుండే. ఇప్పుడు అవి ఎవరిని అడగాలి మేము? అప్పుడేమో ఉపాధి హామీ కూలీలకు 12,000 అన్నారు, ఇప్పుడేమో ఆత్మీయ భరోసా కింద భూమి లేని వాళ్ళకి అంటున్నారు అనేది నువ్వు చెప్తున్నావు. అట్లనే చెప్తున్నారు ఇప్పుడు. మరి ఎట్లా ఇప్పుడు? మళ్ళీ 5 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి దిగిపోతాడు. ఈసారి దిగిపోగానే ఇంకోసారి వస్తాడు, అప్పుడు ఆయన ఇంకో పథకం పెడతాడు. అప్పుడు ఏం చేస్తాం? జనాలు ఎగబడతాము, ఓట్లు వేస్తాం. ఈ రావు. ఇప్పుడు అటు ఇటు సంవత్సరం అయ్యింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక సంవత్సరం అయితే ఇంకో 2 సంవత్సరాలు, 2 ఏళ్ళు అవుతుంది. మూడోసారికి ఆ సార్ దిగిపోతాడు, మళ్ళీ ఇంకోసారి ఎక్కుతుంటాడు. అప్పుడు మేము ఎవరిని అడగాలి? ఇదేనా జనాల పరిస్థితి? ఎప్పుడు మహిళలకు 2,500 లేదు మేడం, ఇస్తలేడు. 2,500 లేవు. గ్యాస్ ఫ్రీ లేదు. 500కి ఇస్తున్నాడు, 1000 రూపాయలు ఇస్తున్నాం. జనాలు మరి ఏమంటున్నారు? రేపు లోకల్ ఎన్నికలు వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి మేడం. మేము ఎందుకే ఇస్తాం? ఇవన్నీ 6 పథకాలు అమలు చేస్తేనే ఇస్తాం. అప్పుడు మొత్తమే జాగలేని వాళ్ళకి 6 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. మాకు ఓట్లు వేస్తే అప్పుడు ఇంటి ముందడికి వచ్చినప్పుడు 6 లక్షలు ఇచ్చి, భూమి లేని వాళ్ళకేమో 6 లక్షలు, భూమి ప్లాట్ చూపించిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆడ 20 వచ్చినాయో 10 వచ్చినాయో ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు కొట్టుకొసి వస్తట్టున్నాం మేము. ఊర్లో ప్రతి మనిషికి, ఒక్క మనిషికి కూడా ఇల్లు లేని వాళ్ళు సగం మంది ఉర్రు. మా జూలూరులో సగం మందికి ఇండ్లే లేవు. ఇప్పుడు నీ అంచనా ప్రకారం ఎంత మందికి రావచ్చు? ఇప్పుడు 30 ఇండ్లు ఏమి వచ్చినాయి అని చెప్తారు లోపల. ఆ 30 ఇండ్లు ఎవరికి ఇస్తారు మేడం? ఎంత మంది ఉంటారు ఇల్లు కావాల్సిన వాళ్ళు? మస్తు మంది ఉర్రు, 1000 మంది ఉర్రు. 1000 మందికి ఎక్కువనే ఉర్రు మేడం. 30 వచ్చినాయి. ఆ 30 మంది ఇస్తే ఇప్పుడు ఎవరు? కాసులు అంజయ్య మా ఊర్లో పెద్ద, ఇప్పుడు కాంగ్రెస్ తరఫున కాసులు అంజయ్య. ఇప్పుడు ఏమంటారు? ఆయనకు మేర్మానం ఇచ్చిన వాళ్ళకు ఇచ్చుకుండు అని కాసులు అంజయ్య బదలామవుతాడు. ఇప్పుడు ఆయన ఇయ్యాలంటే ఇప్పుడు కొన్ని ఇల్లు ఇస్తేనే కదా. ఇప్పుడు మాకు ఇచ్చేట ఆయన ఎవరు? పాకమల్లేశ సార్. ఇక్కడ మాకు పోచంపల్లి మండలానికి పాకమల్లేశ సార్. ఇప్పుడు ఆయనను అడిగితే ప్రతి ఊరికి కొన్ని ఇండ్లు ఇస్తాము అని చెప్తాడు. ఎవరు? ఆ సార్ చెప్తాడు. మాకు 30 వచ్చినాయో 35 వచ్చినాయో. వీళ్ళేమో మాకు కొన్ని ఎక్కువ కావాలంటే ఆయన ఇయ్యని అంటుండు. మా పోచంపల్లి మండలానికి 26 ఊర్లు. 26 ఊర్లకు ఎన్ని ఇయ్యాలి మేడం? ఇప్పుడు అట్లా ఉంది మా పరిస్థితి. ఎవరికి చెప్పాలి? ఆ 30 ఇండ్లు ఇస్తే ఇప్పుడు కాసులను చేయను, జూలూరులో కూడా కాదు, అల్లినగర్లో కూడా ఉండనియరు మేడం. ఇప్పుడు ఆయనకు వచ్చింది ఇది అందరి పొత్తుల కష్టం వచ్చింది. ఇప్పుడు కాసులు అంజయ్యక వచ్చింది. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరిని చూడకున్నా ఇప్పుడు ఆయన అడగవలసిందే కదా. ఇప్పుడు 30 ఇండ్లు ఆయన తీసుకుంటే కాసులు అంజయ్యమంటాడంటే, ఇప్పుడు నేను 30 ఇండ్లు నేను ఇచ్చిన అంటాడు. ఆయనకు మేర్మానం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుండు, మేర్మానం ఉన్న వాళ్ళకి న్యాయంగా ఇచ్చినా కూడా మేర్మానం ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు అనేది అంటారు. ఇప్పుడు అట్లనే కాసులం చేయని ఒక్కడిని బదలాం చేసేస్తారు అంతే జనాలు. గానీ మాకు ఇంకిన్ని ఇండ్లు ఇస్తేనేమో ఈ ఇందిరమ్మ పథకం పెట్టాలి, ఇయ్యాలి జూలూరుకి. లేకపోతే 30 ఇండ్లు కూడా ఆపేసేయాలి మేడం.